నమస్కారం దుర్గాకుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు 175 అసెంబ్లీ స్థానాలకు అలాగే 24 ఎంపీ స్థానాలకి సీట్లు అయితే ప్రకటించారు. ఒక స్థానాన్ని పెండింగ్లో పెట్టారు. అయితే కడప నుంచి ఈసారి మరొకసారి అవినాష్ రెడ్డినే పోటీకి దింపుతున్నట్టుగా అయితే ప్రకటించారు. ఇదే సమయంలో అన్నకు సవాల్ విసురుతూ షర్మిల కూడా కడప నుంచి పోటీ చేయబోతుందని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది. అసలు అంత వ్యతిరేకత ఉన్నా ఎందుకు అవినాష్ రెడ్డిని అక్కడ దింపారు? ఒకవేళ కడపలో షర్మిల పోటీ చేస్తే ఎలా ఉంటుందంటారు? మంచి ప్రశ్న సుధాకర్ గారు. అవినాష్ రెడ్డిని అక్కడి నుంచి పోటీలోకి దింపరనేది చాలామంది ఊహించిందండి. ఆ కడప జిల్లా వాసులు కూడా ఊహించింది ఏంటంటే ఆయన మీద వివేకానంద రెడ్డి గారి హత్య ఆరోపణలు ఆయన మీద తీవ్రంగా ఉండటం, ఆయనే చేశాడని జిల్లా ప్రజలకు పూర్తిగా తెలుసు. కాబట్టి సునీత్ గారు కూడా అడిగింది ప్రజల న్యాయం, అదే ప్రజలే మాకు న్యాయం చేయాలి, 5 సంవత్సరాల్లో ఈ కేసులో ఎటువంటి పురోగతి రాకుండా మా కుటుంబ సభ్యులే అడ్డం పడ్డారు, అధికారాన్ని ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఇందుకు ఉపయోగించుకున్నారు, కాబట్టి నేను ప్రజల ముందుకు రాదలుచుకున్నానని ఆమె ప్రకటించింది. ఆమె ప్రకటించినప్పుడు ఏ లోక్సభ స్థానం నుంచి వేస్తానా లేకపోతే అసెంబ్లీ స్థానం నుంచి వేస్తానని చెప్పలేదు. ఎన్నికలని కూడా డైరెక్ట్గా చెప్పకపోయినా చాలామందికి అర్థమైంది ఏంటంటే ఈమె ప్రజల తీర్పు కోసం ఎన్నికల్లో పోటీ చేస్తారని. అయితే ఆ సునీత గారు కనుక పోటీ చేస్తే అసలు అవినాష్ రెడ్డి గారిని అక్కడి నుంచి పోటీకి దింపకపోవటం మంచిదనేది చాలామంది కుటుంబంలోనూ లేకపోతే బయట కూడా సజెషన్స్ ఇచ్చారు. కానీ ఆయనకి ఇంకా అంతర్గతంగా బాగా హైకమాండ్ లాంటి వ్యక్తి ఒకరు ఆయనకి ఇది తప్పు, మనం గనక అక్కడి నుంచి అవినాష్ రెడ్డిని తీసేస్తే ఇది వివేకానంద రెడ్డి హత్యలో అతను పాత్రధారుడని ఒప్పుకున్నట్టు అవుతుంది, మనం కూడా ఓటమిని అంగీకరించినట్టు అవుతుంది. ఈ సంకేతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభావితం చేస్తుంది ఓటర్లని. కాబట్టి మంచో చెడో పోతే పోద్ది ఆ సీటు. అయినా సరే ఆ వివేకానంద రెడ్డి గారి హత్యని ఎంత నిబద్ధతతో కొనసాగించామో అదే పట్టుదలతో అవినాష్ రెడ్డిని కూడా మళ్ళీ అక్కడే ఫేస్ చేయించాలి, వెనక్కి తగ్గటం అనేది ఉండకూడదు అనేది ఒక ఆదేశం పైనుంచి ఆయనకి రావటంతో ఎవరు మహిళా హైకమాండా ఎవరైనా ఉండొచ్చు, ఎవరికైతే ముందుగా ఫోన్ వచ్చిందో వాళ్ళ వ్యూహం కూడా ఇంట్లో వాళ్ళని కూడా తోసిపుస్తానికి వీలు ఉండదు కదండి. బయటనైతే వేరే మాట. ఇక సీన్ కట్ చేస్తే ఇక అవినాష్ని ఫేస్లోకి దింపేశారు, అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. ఎప్పుడైతే అవినాష్ రెడ్డి గారు వీళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు, షర్మిల గారు కూడా వ్యూహం ఎలా వేసుకోవాలనేది. అవినాష్ కడప నుంచి ఎవరు చేస్తారు, పులివెందుల నుంచి ఎవరు చేస్తారు, ఆ అభ్యర్థులను బట్టి వీళ్ళు కూడా ఫీల్డ్ చేయడానికి సునీత, సౌభాగ్యం గారు అండ్ షర్మిల వీళ్ళు ఒక ప్లాన్ మీద ఉన్నారు వెయిటింగ్లో. కాబట్టి వీళ్ళు కూడా ఇక డిక్లేర్ చేసేసిన తర్వాత కడప లోక్సభ స్థానం గురించి ఇక డౌట్ తీరిపోయింది. కాబట్టి ఒక రకంగా అవినాష్ రెడ్డిని ఫేస్ చేయాలంటే షర్మిలే ఫేస్ చేయడం బెటర్ అనేది మీరు అన్నట్టు ఆమె ఒక నిర్ణయం తీసుకోవచ్చు. అందులో ఆమెకి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆపేవాళ్ళు కూడా ఎవరు లేరు. హైకమాండ్ ఆమె చూజ్ చేసుకుంటే కడపని ఖచ్చితంగా ఇచ్చేస్తుంది. ఆమె ఇతర సీట్లను డిసైడ్ చేసే పరిస్థితిలో ఉంది. తన సీటు గురించి తను ఎందుకు తగ్గుతుంది? అందులోనూ ఆమె ధైర్యం గల ఆమె. ఈ వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో అన్యాయం జరిగిందని ఆమె గట్టిగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు డాక్టర్ సునీత్ గారి ఆలోచన ఎట్లాంటిదో షర్మిల గారి ఆలోచన కూడా అంతే. నిజానికి వాళ్ళిద్దరూ ఒక అక్క చెల్లెళ్ళు లాంటి వాళ్ళే, ఇద్దరు శరీరాలు వేరైన ఆత్మ ఒకటే. వాళ్ళ భావన ఏంటంటే వివేకానంద రెడ్డి గారి ఆత్మకి శాంతి కలగాలి, అవినాష్ రెడ్డిని వ్యతిరేకించాలి, అదే స్థానంలో పోటీ చేసి అని. అట్లాగే అందువల్ల మీరనే దీన్ని బట్టి షర్మిల గారు ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారని నేను కూడా అనుకుంటున్నా. దాంట్లో పెద్ద విచిత్రం ఏం లేదు. రేపు కడప చాలా ఇంట్రెస్టింగ్ కాబోతుందండి. కడప జిల్లా ఎన్నికలు అనేది రాష్ట్రానికే ఒక తలమానికంగా జరుగుతాయి, అంటే పోటీ విషయంలో. కాబట్టి షర్మిల గారు కనుక దీనికి పోటీ చేస్తే సౌభాగ్యం గారు బహుశా నేను అనుకోవటం పులివెందుల నుంచి సౌభాగ్యం గారు కానీ లేకపోతే డాక్టర్ సునీత్ గారు కానీ ఏదో ఒక పార్టీ తరఫున అయితే వీళ్ళని ఎదుర్కొంటారు. ఎవరైతే ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కనుక పోటీ చేస్తే పులివెందుల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేసినా వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యుల మధ్య జరుగుతుంది ప్రధాన పోటీ. మిగిలిన పార్టీలు కూడా అక్కడున్న పరిస్థితిని బట్టి నేను అనుకోవటం ఏదో ఒక స్టాండ్ తీసుకుంటాయి. త్రిముఖ పోటీ కూడా అక్కడ ఉండకపోవచ్చు, డైరెక్ట్ ద్విముఖ పోటీ ఉంటుంది పోటాపోటీగా. అది పరిస్థితి. అంటే ఇప్పుడు షర్మిల ఖచ్చితంగా వివేక హత్య కేసును అయితే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది.
మరి అది అవినాష్ రెడ్డిని ఏమి డ్యామేజ్ చేయదంటారా? అవసరమైతే సౌభాగ్యమ్మ, సునీత కూడా ప్రచారానికి రావచ్చు. ఖచ్చితంగా వస్తారండి. ఇప్పుడు వాళ్ళు అక్కడ పోటీ చేయనందువల్ల ప్రజల్లోకి రాకుండా ఎందుకుంటారు? ఆమె ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళింది కదా సునీత గారు. జాతీయ స్థాయిలో కూడా రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి తీసుకెళ్ళాలి, హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. ఇంత డిలే జరిగింది, అది సిబిఐ కేంద్ర ప్రభుత్వ సంస్థ. అది వాళ్ళు ఎవరి మూలాన కేసును ముందుకు తీసుకెళ్ళలేకపోయినా బీజేపీ అయితే బదనాం అయింది కదండి, చెడ్డ పేరు బీజేపీకి వచ్చింది. కాబట్టి మరొకసారి మళ్ళీ తీసుకెళ్దామని ఆమె అక్కడ తీసుకెళ్ళింది. ఖచ్చితంగా ఇద్దరు దిగుతారండి రంగంలోకి. పులివెందుల్లోనూ దిగుతారు, కడపలోనూ దిగుతారు. వాళ్ళకి అక్కడ అంతా కొట్టిన పిండి. వాళ్ళ పట్ల సానుభూతి కూడా ఉంది, న్యాయం సౌభాగ్యం గారి పట్ల సునీత వైపు ఉందనేది అందరికీ తెలుసు. డెఫినెట్గా తిరుగుతారు. సౌభాగ్యం గారు ఆమెకి ఈ గతంలో ఎప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనుభవం లేదు, అవసరం రాలేదు. కానీ ఇవాళ ఈ విషయంలో మాత్రం వాళ్ళు వెనక్కి తగ్గరండి. ఇద్దరు కూడా తల్లి కూతురు ఇద్దరు వస్తారు. ప్రజలు ఏదైనా న్యాయం చెప్పనివ్వండి. వాళ్ళు ఒక్క కడప నియోజకవర్గంలోనే ఆశించట్లా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళ జగన్మోహన్ రెడ్డి నిజరూపం తెలుసుకోవాలి. అట్లాంటి హంతకుల్ని మద్దతు ఇవ్వద్దు ప్రజలు ఎవరు కూడా. ఒక్క కడపని కాదు, ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా అటువంటి వ్యక్తికి ఇవ్వద్దని వీళ్ళ మెసేజ్ అది. షర్మిల కానీ, సౌభాగ్యం గారు కానీ, డాక్టర్ సునీత్ కానీ. హంతకుడు, ఆర్థిక నేరగాడు, వాళ్ళు చెప్తున్న మాట. కాబట్టి ఇటువంటి వ్యక్తి చేతిలో పరిపాలన పెడితే ఇంతకన్నా బెటర్ వ్యవస్థ ఎందుకు ఉంటుంది? రాష్ట్రం ఇంత దిగజారిపోవటానికి కారణం, లేకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతలో ఇంత దిగజారటానికి కారణం, అన్ని వర్గాల మీద ప్రజల మీద దాడి జరగటానికి కారణం, తర్వాత ఉద్యోగం రాకుండా యువత ఈ విధమైనటువంటి గంజాయి మత్తులో జోగేటట్టు చేయటానికి కారణం. ఎందుకంటే తను వైఫల్యాలని కప్పిపుచ్చడానికి ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తిని మేమే వ్యతిరేకిస్తాం కాదు, మీరు కూడా వ్యతిరేకిస్తేనే మనందరం కూడా ఒక మంచి స్థితిలోకి వెళ్తాం, రాష్ట్రం మంచి స్థితిలోకి వెళ్తాం అనేది వాళ్ళ మెసేజ్. అది కడప ఒక్కదానికి పరిమితమై లేదండి. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పారు, జాతీయ స్థాయిలో కూడా సిబిఐ పనితీరు బాగాలేదని కూడా ఆమె ఎండగట్టింది సునీత గారు. అది ఒక రకంగా బీజేపీ మీద కూడా బ్యాడ్ రిఫ్లెక్షన్. కాబట్టి ఇప్పటికైనా సరే ఆ కేసుని ముందుకు తీసుకెళ్ళి న్యాయం చేస్తే బీజేపీకి కూడా పరువు దక్కుతుందండి. కాదు మేము ఎవరి కోసమో ఇది చేస్తున్నామంటే ఆ వ్యక్తి లాభపడతాడు, కానీ బీజేపీ ఏం లాభపడింది? గతంలో కూడా ఆ వివేకానంద రెడ్డి గారు వచ్చిన క్యాష్ చేసుకుని అధికారంలోకి రాగలిగింది వైఎస్ఆర్సీపీ, బీజేపీ నష్టపడింది. కాబట్టి ఇప్పుడు బీజేపీ లేటుగా కళ్ళు తెరిచినా కూడా న్యాయం కనుక ఇప్పటికైనా అమలు చేస్తే భవిష్యత్తులో కూడా ఆ పార్టీకి కొంత పరువు మర్యాద అనేది నిలబడుతుంది ఆంధ్రప్రదేశ్లో.